గుడి అంటే మనకు ఎంతో పుణ్యస్థలం, మహా పవిత్రమైనది. అయితే గుడి శిల్పాలపై మనం ఎన్నో రకాల బొమ్మలను చూస్తూ ఉంటాం. చరిత్రలో యుద్ధాలు, ఆయుధాలు, పురాణాలు, విల్లులను శిల్పులు చెక్కుతారు. వాటితో పాటే బూతు బొమ్మలు కూడా కనిపిస్తాయి. వాటిని మనం బూతు బొమ్మలు అనకూడదు, శృంగార శిల్పాలు అనే పిలుస్తాం. ఎందుకంటే రాజులు శిల్ప కళాకారులు కావాలనే చెక్కారు. శృంగారం అనేది కూడా ఒక కళ. కొత్తగా పెళ్లైన జంటలు ఆలయానికి వచ్చినప్పుడు వాటిని చూడాలి. యువకులు సైతం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని వాటిని చెక్కించారు. దానిని ఒక విద్యగా మాత్రమే నాటి శిల్పులు చూశారు. దానికి ఖచ్చితమైన ఉదాహరణ 16వ శతాబ్దంలో తమిళనాడులోని తిరువన్నేలు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు చిన్నయాన్. అతనికి మంచి పేరుంది. తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవారు. తన సామ్రాజ్యంలో దొంగతనాలు జరిగితే దొంగలను ఉరితీసేవారు. న్యాయాన్యాయాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇక యువతీ యువకుల పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని కోరుకుని సామూహిక వివాహాలు జరిపించేవారు. రాజు చిన్నయన్ జీవితం సాఫీగా సాగుతూనే ఉంది. కానీ పెళ్లైనా సంతానం కలగలేదు. చివరికి ఎన్నో పూజలు, వ్రతాలు జరిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎన్నాళ్లకో పూజా ఫలం ఫలించి ఒక కూతురు పుట్టింది. ఆమెకు చపాలి అని పేరు పెట్టుకున్నారు. కూతురు పుట్టిందని తన రాజ్యమంతా సంబరాలు జరిపించారు. పేదలకు ఉచితంగా బట్టలు పంచిపెట్టారు. కొత్తగా పెళ్లైన వారికి పట్టుబట్టలు, బంగారంతో చేసిన మంగళ సూత్రాలను కూడా పంచిపెట్టారు. కూతురంటే చిన్నయ్యనకు ప్రేమ ఎక్కువైపోయింది. నిత్యం కూతురు పక్కనే ఉంటూ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయితే హఠాత్తుగా అనారోగ్యంతో భార్య చనిపోవడంతో చిన్నయ్యన్ చాలా కుమిలిపోయాడు. తన కూతురు తల్లి లేని బిడ్డ అయిందని ఎంతో బాధపడ్డాడు. మరో పెళ్లి చేసుకుంటే వచ్చే సవతి తల్లి కూతురుని బాగా చూసుకుంటుందో లేదో అనే భయంతో రెండో వివాహం కూడా చేసుకోవడం మానేశాడు. ఈ జీవితానికి కూతురు చాలు అనుకున్నాడాయన. దీంతో చపాలిని కంటికి రెప్పలా చూసుకున్నాడు చిన్నయన్. ఆమె పెరిగి పెద్దవుతూనే తన స్నేహితులతో ఆడుకోవడం, చదువుకోవడం, విలువిద్యలు నేర్చుకోవడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించింది. తల్లి లేకపోవడంతో చిన్నయన్ కూతురు వ్యక్తిగత జీవితం మీద ఎప్పుడు కూడా ఆలోచన కలగలేదు. ధైర్య సాహసాలు, అందంగా తయారవడం వరకే ఆమెకు తెలిసాయి. అందంలో ఆమెకు సాటి రాగల వనితలెవరూ కూడా చుట్టుపక్కల ఉండేవారు కాదు. అది చూసిన చిన్నయన్ ఇంకా పొంగిపోయేవారు. కానీ చపాలికి ప్రేమ, శృంగారం గురించి అస్సలు తెలియదు. దీంతో తన కోటలోని మహిళల చేత పెళ్లి, పిల్లల గురించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పించారు రాజు. ఆమె తల ఊపింది అంతే. ఇక తండ్రి మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక రాజకుమారుడిని ఇచ్చి పెళ్లి కూడా చేయించాడు. తన సామ్రాజ్యం మొత్తం అతనికే రాసిస్తానని మాట ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. పెళ్లి చేసి కూతురును అత్తవారింటికి పంపాడు రాజు. కానీ అక్కడ తన భర్తను తన పక్కన కూర్చోపెట్టుకోవడానికి కూడా ఆమె ఇష్టపడేది కాదు. అసలు చపాలికి శృంగారం అంటేనే తెలియదు. దీంతో రాజకుమారుడు ఎంత ప్రయత్నించినా ఆమె దూరం పెట్టింది. ఇక అతడు కూడా రాజే. అతనికి కూడా చిరాకు కలిగింది. 6 నెలలు తిరగక ముందే ఆ యువరాణిని చిన్నయ్యన్ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. నీ కూతురుకు అసలు శృంగారం అంటేనే తెలియదు. ఆమెతో నేను కాపురం చేసేది ఎలా? నాకు వంశాంకురం కావాలని ఉండదా? మా సామ్రాజ్యం ముందుకు సాగాలంటే నాకు సంతానం కావాలి. మా తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతో బాధపడుతున్నారు అని ఆ యువరాణిని చిన్నయన్ కోటలో వదిలేసి వెళ్లిపోయాడు. తన అల్లుడు చెప్పిన మాటల్లో నిజముందని గ్రహించాడు ఆ రాజు. కానీ తనకు తానుగా కూతురుకి శృంగార పాఠాలు చెప్పలేడు. పైగా తనకు ప్రాణానికి ప్రాణమైన కూతురు భర్త దగ్గర కాకుండా పుట్టింట్లో ఉండడం ఆయనకు అవమానం. దీంతో విజయనగర సామ్రాజ్యం నుంచి మహాశిల్పులను పిలిపించారాయన. కోట వెనకాల యువరాణి చపాలి కోసం ఒక పెద్ద కొలనును తవ్వించారు. దాని చుట్టూ శృంగారం క్రీడలు జరుపుకునే బొమ్మలను వేయించారు. ఎటు చూసినా కూడా అవే కనిపించాలి. వాటితో ఆమెలో కోరికలు కలగాలి. లేదా ఆ బొమ్మలు ఏమిటి అని ఆమెకు అనుమానమైన రావాలి. ఇలా ఏర్పాట్లు చేయాలని శిల్పులతో చెక్కించారు. ఎటు చూసినా కూడా ఆ కొలనులో శృంగారం జరుపుకునే బొమ్మలే కనిపిస్తాయి. మహాసుందరంగా పూలు, చెట్లు, తోట మధ్యలో ఉన్న ఆ కొలనులో స్నానం చేసేలా ఏర్పాట్లు చేయించాడు రాజు. అంతేకాదు శృంగారంలో ఉన్న ఆనందం, దానివల్ల కలిగే సంతానంలోని గొప్పతనం చెప్పడానికి ఆమె స్నేహితులను కూడా వెంట ఉంచారు. చెలికత్తెలు కూడా ఆమెలో కోరికలు రగిల్చాలని, అలా చేసిన వారికి భారీ బహుమానం కూడా ఇస్తారన్నాడు ఆయన. ఇక ఎట్టకేలకి కొలను నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత యువరాణి స్నానం చేయడం మొదలుపెట్టింది. అలా ఒక రోజున కొలను రాతి గోడలపై ఉన్న శిల్పాలను చూసిన చపాలి అవి ఏమిటి అని ఆ చెలికత్తెలను అడిగింది. అప్పుడు శృంగారంలో ఉన్న గొప్ప అనుభూతిని ఆమెకు ఆ చెలికత్తెలు చెప్పుకొచ్చారు. మీ భర్తతో మీరు శృంగారం చేసుకుంటే మీరు జీవితంలో చూడని అనుభూతిని చూస్తారు. ఆ అనుభూతి కేవలం ప్రేమను భార్యాభర్తలు రహస్యంగా పంచుకోవడంలోనే ఉందని చెప్పారు. దీంతో ప్రతిరోజు కొలను దగ్గరకు వచ్చినప్పుడల్లా చపాలి చూపు అటు వెళ్లేది. మనసు కూడా తన భర్త వైపుకు మళ్లింది. ఆ తర్వాత తానే స్వయంగా తన భర్తను రాజ్యానికి రావాలని ఆహ్వానించింది యువరాణి. మీకు మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఆ రహస్య బహుమతి ఏమిటి అని మాత్రం అడగద్దని చిలిపిగా లేఖ కూడా రాసింది. చపాలి పిలవగానే వాలిపోయాడు ఆమె భర్త.
కూతురు అల్లుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు రాజు. అలా ఏడాది తిరిగేసరికే ఆ యువరానికి పండంటి మగబిడ్డ జన్మించింది. తన ప్రయత్నం ఫలించినందుకు మనవడిని చూసుకుని మురిసిపోయాడు ఆ రాజు. ఆ తర్వాత చెలికత్తెలను, ఆమె స్నేహితులను బంగారు కానుకలతో ముంచెత్తాడు రాజు. అలా చపాలి సంసార జీవితం చక్కదిద్దేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇది ఏ మాత్రం కల్పిత కథ కాదు, నిజమైన చరిత్ర. ఎందుకంటే ఏదో సింపుల్గా ఉంది, ఇదేదో ఊహాజనితం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇదే కొలను తిరువన్మలైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని తమిళనాడు ప్రభుత్వం టూరిజం ప్లేస్గా డెవలప్ చేసింది. ఇక్కడికి గాని వెళ్ళినట్టయితే కొలను చుట్టూ ఉన్న శృంగార శిల్పాలను చూడవచ్చు. రాజు తన కూతురు కోసం చేసిన ఆ ప్రయత్నం విజయవంతమైంది. అంతేకాదు, సంతానం లేని వారు ఎప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ కొలనులో స్నానం చేసి వెళ్లేవారు. దాదాపు 400 ఏళ్ల నాటి శిల్పకళను ఇక్కడ చూడవచ్చు. కాకపోతే చాలా ఏళ్లు ఎవరూ పట్టించుకోకపోవడం చాలా వరకు ధ్వంసమైంది. మరికొన్ని చోట్ల కొలనుకు ఆనుకుని శిల్పాలను ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు ఇక్కడ. ఇది ఒక రాజు తన కూతురిలోని యవ్వన కోరికలను రగిల్చేందుకు చేసిన ప్రయత్నం. తన కూతురు మీద ఉన్న ప్రేమే అతనిని ఇలా చేయడానికి పురిగొల్పింది. మరి శృంగారమే తెలియని ఈ రాణిపై మీ అభిప్రాయాన్ని, అనుమానాలని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.